ఓం నమో వెంకటేశాయ. తారాయతలోలలోచన జారాయిత ఫాలలోచన గోవింద గోవింద. వరస్త్రియో రూపమవాప్య చామరాన్ వరాం సుధాం పాయితవాన్ భవాన్ కిల పరాంత్రయీ వేద్యతనోర్హిరణ్మయీం ధరస్సుధాం నః పరిపాయయాత్మగాన్ అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని స్వరూపామృతాన్ని ఆనందామృతాన్ని తాగించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం శ్రీ గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వరుడు కళ్ళప్పగించి దిక్కులు చూస్తున్నాడు. పార్వతీ అమ్మవారు అలాగే చూస్తోంది. ప్రమథ గణాల వారి సంగతి చెప్పనే చెప్పక్కర్లేదు. జగన్మోహిని రూపాన్ని చూపిస్తానన్న స్వామి ఉన్నట్టుండి మాయమయ్యాడు. వీళ్ళేమో జగన్మోహిని రూపాన్ని చూసేద్దామనే తపనలో ఉన్నారు. కనిపించట్లేదు, ఎవరికి దిక్కు తోచట్లేదు. అందరూ దిక్కులు చూస్తున్నారు, అందరూ కళ్ళప్పగించి చూస్తున్నారు. అలా కళ్ళప్పగిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక దృశ్యం కనిపించింది. అందులో ప్రధానంగా పరమేశ్వరుడికి ఒక దృశ్యం కనిపించింది. తతో దదర్శోపవనే వరస్త్రియం విచిత్ర పుష్పారుణ పల్లవద్రుమే విక్రీడతీం కందుకలీలయాల సద్దుకూల పర్యస్త నితంబమేఖలాం. వాళ్ళు ఇటువంటి చూస్తున్నారు కదా. చూస్తున్న వాళ్ళకి ఒక వైకుంఠంలోని చిన్న పార్క్ కనిపించింది. ఉపవనం, ప్రధాన భవనానికి దగ్గరగా ఉండేటువంటి చిన్న పార్క్ లాంటి ఏరియా కనిపించింది. ఉద్యానవనం కనిపించింది. ఆ ఉద్యానవనంలో ఒక అందమైన ఆడపిల్ల కనిపించింది. తతో దదర్శ ఉపవనే వరస్త్రియం. చాలా గొప్పగా ఉంది. గొప్పగా ఉన్నది ఏది అంటే, ముందు ఆ ఉపవనం, ఉద్యానవనం చాలా గొప్పగా ఉంది. అది విచిత్ర పుష్పారుణ పల్లవద్రుమే. విచిత్రమైన పూలతో, అందమైన రంగురంగుల పూలతో కలిసినటువంటి ఎర్రని కొత్త చిగుర్లు, ఆ చిగుళ్లతో కలిసినటువంటి మంచి మంచి చెట్లతో కూడి ఉంది. విచిత్ర పుష్ప అరుణ పల్లవద్రుమే. అలాంటి ఉపవనంలో, అంత గొప్పగా ఉన్న ఉపవనంలో ఈ అమ్మాయి కనిపించింది. అమ్మాయి అనుకుందాం సౌకర్యం కోసం. ఈ పిల్ల విక్రీడతీం కందుకలీలయ, ఓ బంతి తీసుకుని బంతితో ఆడుకుంటోంది. కందుకలీలయ విక్రీడతీం లసద్దుకూల పర్యస్త నితంబ మేఖలాం. ఈ పిల్ల చాలా అందమైన పట్టుబట్ట కట్టుకుని ఉంది. ఆ పట్టుబట్ట మీద మంచి ఒక బంగారు ఇది కట్టుకుంది. మేఖల అంటే బంగారు మొలతాడు లాంటి అందమైన ఆభరణం కట్టుకుంది. మరి పెద్ద పెద్ద వడ్డాణాలు వేసుకుని దిగలేదు, చిన్నదేదో కట్టుకుని ఉంది.
లసద్దుకూల పరియస్త నితంబ మేఖలాం. ఆవిడ యొక్క నితంబం మీద ఈ పట్టుపట్ట మీద ఈ మేఖల అనే తీరుతో అందంగా ఉంది. తతోదర్శోపవనే వరస్త్రియం విచిత్ర పుష్పారుణ పల్లవద్రుమే విక్రీడతీం కందుకలీలయాలసద్దుకూల పర్యస్త నితంబ మేఖలాం. ఆవర్తనోద్వర్తన కంపితస్తన ప్రకృష్టహారోరుభరైః పదే పదే ప్రభజ్యమానామివ మధ్యతశ్చలత్పద ప్రవాళం నయతీం తతస్తతః. ఈ పిల్ల బంతితో ఆడుకుంటోంది కదా, బంతిని కిందకు కొట్టి బంతి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కిందకు కొట్టి ఇలా ఆడుకుంటోంది. లేదా బంతి కిందకేసి అది పైకి వచ్చిన తర్వాత దాన్ని పట్టుకోవటం అనే తీరులో ఆడుకుంటోంది. ఆడుకోవటంలో ఆవర్తన ఉద్వర్తన, ఒకసారి బంతిని అందుకోవడానికి కిందకి వంగాల్సి వస్తుంది, బంతి పైకి ఎగిసినప్పుడు దాన్ని అందుకోవడానికి మళ్ళీ పైకి లేవాల్సి వస్తుంది. ఆవర్తనం వంగాల్సి వస్తుంది, ఉద్వర్తనం మళ్ళీ పైకి లేవాల్సి వస్తుంది. ఈ ఆవర్తనోద్వర్తనాల వలన స్తనాలు, ఆవిడ యొక్క స్తనాలు కంపిత స్తనం, ఇటు అటు ఊగిపోతున్నాయి. దీనికి తోడు ఆవిడ కంఠంలో ప్రకృష్టమైన చాలా ఉన్నతమైన బరువైన హారాలు వేసుకుంది. నడుముకి సన్నదే కట్టుకుంది కానీ మెళ్ళో మాత్రం పెద్ద పెద్ద హారాలు వేసుకుంది. ప్రకృష్టహార. ఈ ప్రకృష్టహారాలు కూడా చాలా బరువుగా ఉన్నాయి. సరే, స్తనాల గురించి చెప్పనక్కర్లేదు. ప్రకృష్టహారోరు భరైః. ఈ బరువు వల్ల పదే పదే ప్రభజ్యమానామివ మధ్యతః. ఈవిడ అడుగడుక్కి ఒకవేళ వంగుతున్నప్పుడు కానీ లేదా లేస్తున్నప్పుడు కానీ ఈ బరువుకి ఏమైనా నడుము విరిగిపోయి ఇబ్బంది పడుతుందేమో అన్నట్లుంది. ప్రభజ్యమానామివ మధ్యతః. ఆవిడ నడుము అంత సన్నగా ఉంది. ఎంత సన్నగా ఉందంటే ఈ హారాలు స్తనాలు వీటి భారాన్ని ఆ నడుము తట్టుకోలేకపోతుందేమో అన్నంత సన్నగా ఉంది. ప్రభజ్యమానామివ మధ్యతః చలత్ పదప్రవాళం నయతీం తతస్తతః. ఈ విషయంలో ఈ పిల్లకి జాగ్రత్త ఉన్నట్టే అనిపిస్తోంది. ఎందుకంటే అడుగు తీసి అడుగు వేసేటప్పుడు చాలా మెత్తగా వేస్తోంది. ఒకవేళ తన కాలే గనక ఒక చిగురుటాకు అయితే చిగురుటాకు నలిగిపోకుండా ఎలా వెయ్యాలో అలా వేస్తోంది. పదప్రవాళం నయతీం. అడుగు తీసి అడుగు పెట్టాలి అంటే ఆలోచించి నిదానంగా పెడుతోంది. చాలా మెత్తగా సుతారంగా అడుగులేస్తోంది. అలా సుతారంగా అడుగులేస్తూ ఆ బంతితో ఆడుకుంటూ ఉంటే నడుము ఏమైనా విరిగిపోతుందేమో, ఇటు అటు ఊగిపోతుందేమో అన్నంత స్థాయిలో సన్న నడుముతో ఈ పిల్ల చాలా అందంగా ఉంది. ఆవర్తనోద్వర్తన కంపితస్తన ప్రకృష్టహారోరుభరైః పదే పదే ప్రభజ్యమానామివ మధ్యతశ్చలత్ పదప్రవాళం నయతీం తతస్తతః. దీనికి తోడు ఈ పిల్ల అందమంతా ఆ పిల్ల మొహంలో ఉండేటువంటి కళలోనూ ఉంది. దిక్షుభ్రమత్ కందుక చాపలైర్భృశం ప్రోద్విగ్న తారాయతలోలలోచనాం స్వకర్ణ విభ్రాజిత కుండలోల్ల సత్కపోల నీలాలకమండితాననాం. ఈ బంతితో ఆడుకునేటప్పుడు బంతి ఏ దిక్కుకు పడితే ఆ దిక్కు కదులుతుంది కదా. కిందకేస్తే బంతి ఒకే దిక్కుకు వస్తుందని నియమం లేదు, అటు ఇటు వెళుతోంది. ఏ దిక్కుకైతే ఈ బంతి పడుతోందో, ఏ వైపుకి ఈ బంతి పడుతోందో ఆ వైపున బంతిని అందుకోలేనేమో అన్నట్లుగా ఆ వైపుకి ఈవిడ బెదురుతూ అదురుతూ చూస్తోంది. దిక్షుభ్రమత్ కందుక చాపలైః. రకరకాల దిక్కులకి ఈ బంతి కదులుతూ ఉంటే ఆ కదులుతున్న వైపుకు ఈవిడ కళ్ళు కదులిస్తూ, అందులోనూ ఎలాగైనా సరే పడ్డ బంతిని మళ్ళీ మనం పట్టేసుకోవాలి అన్నట్లుగా చూస్తోంది. ఒకవేళ పొరపాటున బంతి కింద పడిపోతుందేమో, పట్టుకోలేకపోతానేమో అన్నట్లుగా భృశం ప్రోద్విగ్న. కళ్ళలో ఏమిటో బెదురు అది చూపిస్తోంది. ఆ ప్రోద్విగ్న తారాయత లోలలోచన. అలా ఉద్వేగానికి గురైనప్పుడల్లా, కాస్త బెదిరికి బెదిరినప్పుడల్లా ఆ కళ్ళు పెద్దవవుతున్నాయి. కళ్ళు పెద్దవవటంలో ఆ కంటి మధ్యలో ఉండేటువంటి నల్ల గుడ్డు కూడా పెద్దదిగా అయి కనిపిస్తోంది. ప్రోద్విగ్న తార ఆయత లోలలోచన. ఆ చారుడేసి కళ్ళు కదిలిపోతూ ఏమిటో చంచలంగా ఇటు అటు తిరుగుతూ బంతి ఉన్న వైపు కల్లా తిరుగుతూ ఉంటే ఆ కళ్ళతో
కదులుతున్న ఆ కళ్ళతో ఈ పిల్ల చాలా అందంగా ఉంది. దీనికి తోడు ఈ పిల్ల చెవులకి మంచి పెద్ద పెద్ద జూకాలు ఉన్నాయి. స్వకర్ణ విభ్రాజిత కుండలోల్లసత్ కపోల. ఆ జూకాలు ఎంత దాకా వచ్చినాయంటే ఈ పిల్ల చెవుల నుంచి వేళ్లాడి ఆ పిల్ల చెంపల దాకా వచ్చినాయి. మరీ ఇంతంతలావు అసహ్యంగా ఏం లేవు, కానీ ఏదో పెద్దవిగానే ఉన్నాయి. ఆ పెద్దవైన జూకాలు లేదా చెవికి పెట్టుకునేటువంటి పెద్ద పెద్ద ఆభరణాలు ఈవిడ చెక్కిళ్ళ దాకా వచ్చినాయి, చెంపల దాకా వచ్చినాయి. స్వకర్ణ విభ్రాజిత కుండలోల్లసత్ కపోల నీలాలక మండితానన. దీనికి తోడు ఆ పిల్ల మొహం మీదకి నల్లని ముంగురులు పడుతున్నాయి. ఆ నల్లని ముంగురులతో చాలా చాలా అందంగా మారిన మొహంతో చాలా బాగుంది. దిక్షుభ్రమత్ కందుకచాపలైర్భృశం ప్రోద్విగ్నతారాయతలోలలోచనాం స్వకర్ణ విభ్రాజిత కుండలోల్లసత్కపోల నీలాలకమండితాననాం శ్లథద్దుకూలం కబరీంచ విచ్యుతాం సన్నహ్యతీం వామకరేణ వల్గునా వినిఘ్నతీమన్యకరేణ కందుకం విమోహయంతీం జగదాత్మమాయయా. బంతితో ఆడుకునేటప్పుడు బంతి ఇలా కొడుతూనే ఉంది, లేదా బంతి కిందకేసి పట్టుకుంటూనే ఉంది. ఈ ఆటల్లో మునిగిపోయింది. ఈ ఆటల్లో మునిగిపోయినప్పుడు ఆడపిల్ల పైట ఇటు అటు కదలాలి కదా, కదులుతోంది. శిలథద్దుకూలం. ఆడపిల్ల జుట్టు ముడేసుకుంటే ఆ ముడి ఈ అదురుకి ఎంతో కొంత ఊడిపోవాలి కదా, ఊడిపోతుంది. కబరీంచ విచ్యుతాం. కానీ ఈ పిల్ల పద్ధతి గల ఆడపిల్ల, అందుకని సన్నహ్యతీం వామకరేణ వల్గున. పైట పక్కకి జరిగినప్పుడల్లా ఆ పైటని ఎడం చేత్తో మాత్రమే సర్దుతోంది, ఎడం చేత్తో సర్దుకుంటోంది. కుడి చేయి మొత్తం ఈ బంతికి అంకితం చేసింది. అందుకని ఎడం చేత్తో వల్గున చాలా అందమైన ఎడం చేత్తో అందంగా సర్దుతోంది. అందమైన ఎడం చేత్తో జుట్టు ముడి విడిపడిపోతే, జుట్టు ముడి వీడకూడదు, అదేం మంచిది కాదు. అలా కురులు ఇలా విరబోసుకోవటం అనేది అంత మంచిదేం కాదు, చెప్తే కోపాలు వస్తాయి, కానీ అది నిజం. జుట్టు విడివిడకూడదు అని ఎడం చేత్తోనే ఎలాగోలాగా ముడేసుకుంటోంది. సన్నహ్యతీం వామకరేణ వల్గున శిలథద్దుకూలం కబరీంచ విచ్యుతాం సన్నహ్యతీం వామకరేణ వల్గున వినిఘ్నతీం అన్యకరేణ కందుకం. రెండో చేయి మాత్రం మొత్తం బంతికే కేటాయించేసి దాంతో ఆ బంతిని కొడుతూనే ఉంది. వినిఘ్నతీం అన్యకరేణ కందుకం. ఈ ఆట, ఈ మొత్తం ఈ నడత, ఈ తీరు, ఇదంతా కూడా విమోహయంతీం జగదాత్మమాయయా. తన ఆత్మమాయతో, తన యొక్క మాయతో ప్రపంచాన్నే మోహింపజేస్తున్నట్లుగా ఉంది. అలాంటి విమోహయంతీం జగదాత్మమాయయా అనే తీరులో ఉండే ఆడపిల్లని ఈయన చూశాడు. పరమేశ్వరుడు చూశాడు, పార్వతీ అమ్మవారు కూడా చూసింది, ప్రమథగణాల వారు కూడా చూశారు. శ్లథద్దుకూలం కబరీంచ విచ్యుతాం సన్నహ్యతీం వామకరేణ వల్గున వినిఘ్నతీం అన్యకరేణ కందుకం విమోహయంతీం జగదాత్మమాయయా అని ఈ శ్లోకంలో శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకంలో లేదా ఇంతవరకు చేసిన వర్ణన ఒక ఎత్తు, ఈ శ్లోకంలో ఉన్న విమోహయంతీం జగదాత్మమాయయా అనేటువంటి మాట మరొక ఎత్తు. మామూలుగా అయితే నాటక సంప్రదాయంలో ఒక నటుడు, ఒక యాక్టర్ సరి అయిన నటుడు అని తీర్మానం చేయాలి అంటే ఏమి ప్రామాణికతను అనుసరిస్తారు అనేది ఒక ప్రశ్న. ఫలానా వాడు మంచి నటుడు అని ఎలా నిర్ణయిస్తారు అంటే, నాటక సంప్రదాయంలో ప్రధానంగా ఏ నటుడైతే స్త్రీ వేషం వేసి మెప్పించగలడో ఆ నటుడు మంచి నటుడు, అతని నటన మంచి నటన అని నిర్ణయిస్తారు. స్త్రీ వేషం అనేది దాని యొక్క ప్రామాణికతకి కొలబద్దగా వాడతారు. స్త్రీ వేషం వేయటం అంటే ఏదో ఇంతలా ఉన్న మేకప్ వేసుకొచ్చామా, లేదా వల్గర్గా ఉన్నామా, వెకిలిగా ఉన్నామా అనేది ప్రధానం కాదు. అతని యొక్క అడుగులు, అతని యొక్క నడక, లేకపోతే చూపులు, ఇవన్నీ కూడా ఆ స్త్రీ వేషానికి తగ్గట్లుగా ఉన్నాయా, ఆ స్త్రీ వేషంతో చూసేటువంటి సామాజికుల్ని లేదా సభ్యుల్ని అతను మభ్యపెట్టగలుగుతున్నాడా లేదా. ఎలా మభ్యపెట్టగలగటం అంటే, వచ్చింది స్త్రీ
పురుషుడు కాడు, పురుషుడు స్త్రీ వేషం వేసుకుని రావటం అనేటువంటి ఊహ రాకుండా ఉంది అనే స్థితికి తెస్తున్నాడా లేదా అనే దాన్ని చూస్తారు. అది చూడగలిగితే వాడు నటుడు లెక్క. మిగతా వాళ్ళందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళందరికీ నాయకులు, ప్రతినాయకులు, అవి ఇవి రకరకాల పేర్లు ఉన్నాయి. వాళ్ళెవరికి నటులు అని పేరు రాదు. నటుడు అని పేరు రావాలంటే వెకిలిగా లేకుండా తన యొక్క స్త్రీ వేషంతో మెప్పించగలగాలి. ఒకవేళ ఇదే గనక నటుడి నటనకి కొలబద్దయితే ఆ నటనలో ఈయన అందరికంటే గొప్పవాడుగా ఉన్నాడు అనే విషయంలో సందేహమే అక్కర్లేదు, ఏ సందేహమూ అక్కర్లేదు. సహజంగానే ఈయన జగన్నాటక సూత్రధారి. మొత్తం ఈ నాటకం మొత్తానికి ఒకడే నటుడు, ఒకే నటుడు. సూత్రధారి కంటే కూడా ఈ నాటకం మొత్తాన్ని చూపిస్తున్నటువంటి నటుడైన. అలాంటి నటుడు తన యొక్క నటన సామర్థ్యాన్ని చూపించడానికి నేనేం తక్కువ స్థాయి నటుడిని కాదు అని చూపించడానికి స్త్రీ వేషం ధరించి వచ్చినట్లుగా ఉంది. స్త్రీ వేషంతో కూడా నేను మెప్పించగలను. నేను కనుక స్త్రీ వేషం వేస్తే ఆ వేషాన్ని మించిన అందం మరొక చోట ఉండదు, ఆ వేషంలో ఉండేటువంటి సౌకుమార్యాన్ని మించిన సౌకుమార్యం మరొక చోట ఉండదు అని చూపించదలిచి దిగాడు. ఎలాగైతే మంచి నటుడు స్త్రీ వేషం వేసి తన నాటకాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకుల్ని మభ్యపెట్టగలడు, అలాగే ఈ సంసారం అనేటువంటి నాటకాన్ని చూస్తున్నటువంటి జీవులందరినీ కూడా ఈయన మభ్యపెట్టగలడు. అంత స్థాయిలో ఈయన నాటకం ఉంది. స్త్రీ వేషంతో కూడా ఈయన మెప్పించగలడు అని శ్రీశుకుల వారు చెప్పదలిచారు. అందుకని విమోహయంతీం జగత్ ఆత్మమాయయ, జగత్తు మొత్తాన్ని ఈయన మోహపరచగలడు, మభ్యపెట్టగలడు, అలాంటి వాడిన అని చెప్తున్నారు. మళ్ళీ కథాగమనంలోకి వస్తే ఇలా జగత్తు మొత్తాన్నే మభ్యపెట్టగలిగినటువంటి ఆయన మాయకి తాం వీక్ష్యదేవ ఇతి కందుకలీల ఏషత్ వ్రీడాస్ఫుట స్మిత విసృష్ట కటాక్షముష్ట స్త్రీప్రేక్షణ ప్రతిసమీక్షణ విహ్వలాత్మా నాత్మానమంతిక ఉమాం స్వగణాంశ్చ వేద. పరమేశ్వరుడంతటి వాడే పూర్తిగా పడిపోయాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలా పడిపోయాడు? తాం వీక్ష్య, ఆ పిల్లని చూశాడు. దేవ, పరమేశ్వరుడు చూశాడు. ఇతి, ఈ విధంగా మనం చెప్పుకున్న కందుక లీలయ, ఆ బంతితో ఆటలాడుతూ ఉన్నటువంటి ఆ స్త్రీని చూశాడో లేదో వెంటనే ఆ అమ్మాయి ఈయనతో చూపు కలిపి ఈషద్వ్రీడా స్ఫుట స్మిత విసృష్ట కటాక్షముష్ట. ఒక చూపు ఎలా చూసింది అంటే సిగ్గుతో కలగలిసిన అస్పష్ట స్మితం, అస్పష్టంగా అలా విడివడనట్లుగా ఉన్న పెదవులు అలా విచ్చుకోలేదో అన్నట్లుగా ఉండే చిన్న చిరునవ్వుతో కలిసినటువంటి సిగ్గు, చిరునవ్వు, ఈ రెండిటితో కలిసినటువంటి ఒక చిన్న కటాక్షం, ఒక క్రీగంటి చూపు అలా విసిరేసినట్టు చూపించింది. అలా చూసింది, విసృష్ట కటాక్ష. ఈయన అప్పటికే ఆవిడికి ఫ్లాట్ అయి ఉన్నాడు. మన భాషలో, కొంచెం తక్కువ స్థాయి భాషలో చెప్పుకోవాలంటే, దీంతో కటాక్ష ముష్ట, మొత్తం మనసంతా ఆవిడ మీద పారేసేసుకున్నాడు. ఈషద్వ్రీడా స్ఫుట స్మిత విసృష్ట కటాక్ష ముష్ట. ఏం జరిగింది మొత్తం మీద అంటే స్త్రీ ప్రేక్షణం, స్త్రీని ఈయన చూశాడు. ప్రతి సమీక్షణం ఆవిడ తిరిగి ఇన్ని చూసింది. స్త్రీ ప్రేక్షణ ప్రతి సమీక్షణ విహ్వలాత్మ. ఈ హడావిడిలో మొత్తం ఈయన మనసంతా గందరగోళం అయిపోయింది. ఈ పరిస్థితి దాదాపుగా అందరికీ తెలుసేమో. ఇష్టమైన స్త్రీని చూసి ఆ ఇష్టమైన స్త్రీ గనక నవ్వుతూ సిగ్గుగా ఓ క్రీగంటి చూపు చూస్తే వీడు కదిలిపోతాడు అనేటువంటిది ప్రేక్షణ ప్రతి సమీక్షణాల మధ్య జరిగేటువంటి గందరగోళం ఏంటో అందరికీ తెలిసేమో. అంత గందరగోళానికి పరమేశ్వరుడు గురయ్యాడు. ఎంతగా అంటే నాత్మానం, తాను ఎక్కడున్నానో అనేది మర్చిపోయాడు. అంతికే ఉమాం, తన పక్కన అమ్మవారు, పార్వతీ అమ్మవారు ఉంది అనేది కూడా మర్చిపోయాడు. స్వగణాంశ్చ, తానేమి ఒంటరిగా రాలేదు, లేదా దంపతులు ఇద్దరు మాత్రమే రాలేదు, మొత్తం ఉన్న బ్యాచ్ అంతా ప్రమథ గణాల వారందరూ వచ్చారు, వాళ్ళందరి ముందు తానున్నాను అని మర్చిపోయాడు. ఏమీ గుర్తులేదు, ఒళ్ళే పట్టలేదు. తాం వీక్ష్యదేవ ఇతి కందుక లీలయేషత్ వ్రీడాస్ఫుట స్మిత విసృష్ట కటాక్షముష్ట
స్త్రీప్రేక్షణ ప్రతిసమీక్షణ విహ్వలాత్మ నాత్మానమంతిక ఉమాం స్వగణంశ్చ వేద. ఈ లోపల తస్యాః కరాగ్రాత్ సతు కందుకో యదా గతో విదూరం తమనువ్రజిత్సయా వ్రజత్ స్త్రియాః వాసః ససూత్రం లఘుమారుతో హరత్ భవస్య దేవస్య కిలానుపశ్యతః. ఈ లోపల ఆడుకుంటూ ఉండే ఆ పిల్ల చేతుల్లోంచి బంతి తప్పిపోయింది. బంతి ఎక్కడో చోట చేతికి దొరకకుండా కింద పడింది. తస్యాః కరాగ్రాత్ సతు కందుకో యదా గతో విదూరం. ఆ తప్పించుకున్న బంతి కొంత దూరం కూడా వెళ్ళింది. మరి కిలోమీటర్లు బౌండరీకి పరిగెత్తినంత పరిగెత్తలేదు, కానీ 4-5 అడుగులు దూరంలో పడింది. ఈ పిల్లేమో బంతిని పట్టుకుందామని అటువైపు వెళ్తోంది, బంతి వైపుకి వెళ్తోంది. తం అనువ్రజత్ స్త్రియా. ఈ లోపల పరమేశ్వరుడు నేను ఆ పిల్లని పట్టుకోవాలి అని ఆ అమ్మాయి వెంట పడబోతున్నాడు. ఇది జరగబోతూ ఉండగా ఈ లోపల అక్కడ చిన్నగా గాలి వీచింది. ఆ గాలికి ఈ పిల్ల మీద ఉండే చిన్న ఆ బట్ట ఏదో పక్కకి తొలగింది. వాసః ససూత్రం లఘు మారుతః అహరత్. చిన్న గాలి, పిల్లగాలిది. ఆ పిల్లగాలికి కొద్దిగా బట్ట పక్కకి జరిగింది, వస్త్రం పక్కకి జరిగింది. దాన్ని భవస్య దేవస్య కిలాను పశ్యతః. పరమేశ్వరుడు అనేవాడు చూశాడు. అమ్మాయి ఏమో బంతితో ఆడుతోంది. బంతితో ఆడుతున్న అమ్మాయి చేతిలోంచి బంతి పక్కకి పడితే కొంచెం దూరంగా బంతి వెళుతూ ఉంటే ఆ బంతిని పట్టుకుందామని అమ్మాయి బంతి వైపు వెళుతోంది. ఆ అమ్మాయిని పట్టుకుందామని పరమేశ్వరుడు అమ్మాయి వెంట వెళుతున్నాడు. ఈ లోపల చిన్న పిల్లగాలి వచ్చింది. ఆ పిల్లగాలికి అమ్మాయి బట్ట పక్కకి జరిగింది. ఇది జరిగింది. తస్యాః కరాగ్రాత్ సతు కందుకో యదా గతో విదూరం తమనువ్రజత్ స్త్రియాః వాసః ససూత్రం లఘు మారుతో హరత్ భవస్య దేవస్య కిలానుపశ్యతః. ఏవం తాం రుచిరాపాంగీం దర్శనీయాం మనోరమాం దృష్ట్వా తస్యాం మనశ్చక్రే విసజ్యంత్యాం భవః కిల. అక్కడ ఒక సీన్ తయారైపోయింది. ఏం సీన్ తయారైపోయింది? ఒక అందమైన పిల్లుంది. చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఎంత అందంగా ఉందంటే మనస్సులను మొత్తం గుంజేస్తున్నట్లుగా ఉంది, లేదా మనస్సుకి మంచి ఆహ్లాదాన్ని పంచుతున్నట్లుగానైనా ఉంది. అలాంటి పిల్లని చూస్తే సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ పిల్ల మీద మనస్సు పారేసుకున్నాడు అన్నట్లుగా తయారైంది. ఆ పిల్లేమో తనకి ఇదేది పట్టనట్లుగా తను ఆడుకునే బంతిని మళ్ళీ అందుకోవటం ఎలా అన్నట్లుగా అటువైపు వెళ్తోంది. ఆ పిల్ల పట్టనట్టుగా ఉంది, పరమేశ్వరుడు ఆ పిల్లను పట్టుకునేటట్లున్నాడు. ఈ మొత్తం సీను చాలా అందంగా అయితే ఉంది. ఏవం తాం రుచిరాపాంగీ దర్శనీయాం మనోరమాం దృష్ట్వా తస్యాం మనశ్చక్రే విసజ్యంత్యాం భవః కిల. తయాపహృత విజ్ఞానః తత్కృత స్మరవిహ్వలః భవాన్యా అపి పశ్యంత్యాః గతహ్రీస్తత్పదం యయౌ. ఆ పిల్ల వెంట పడాలనుకున్నాడు కదా, నడుద్దాం అనుకునే లోపల ఇంత పని జరిగింది కదా. ఇంత పని జరిగేసరికి ఇంకా పరమేశ్వరుడు ముందు వెనక చూసుకోలేదు. తయా అపహృత విజ్ఞానః. ఆ పిల్ల తాలూకు అందం, అందులో ఈ పిల్లగాలి చేసిన పని, దీనికి మొత్తం పరమేశ్వరుడు అంతటి వాడికే విజ్ఞానం అంతా పోయింది. దాంతో తత్కృత స్మర విహ్వలః. ఆ పిల్ల తెచ్చిపెట్టినటువంటి మన్మథ బాధతో పరమేశ్వరుడు అంతటి వాడే విహ్వలుడైపోయాడు, విలవిల్లాడిపోయి భవాన్యా అపి పశ్యంత్యా. భవానీ సొంత భార్య, భవస్య పత్ని, ఆవిడే సొంత భార్య చూస్తూ ఉన్నా సరే పట్టించుకోకుండా గతహ్రీహి సిగ్గనేదే లేకుండా తత్పదం యయౌ. ఆ పిల్ల ఉన్న వైపుకి అడుగులు వేసేశాడు, అటువైపు వెళ్ళిపోయాడు. ఆ పిల్ల ఎంత పని చేసిందంటే పరమేశ్వరుడంతటి వాడి విజ్ఞానాన్ని పక్కకి తోసేసింది, పరమేశ్వరుడంతటి వాడికే మన్మథ బాధని కలగజేసింది, పరమేశ్వరుడంతటి వాడే మన్మథ బాధతో విలవిలలాడేటట్లు చేసింది. పరమేశ్వరుడంతటి వాడు భార్యతో వస్తే భార్య ఉంది అనే విషయాన్ని మర్చిపోయి దాన్ని లెక్క చేయకుండా ఆ పిల్ల వెంట పడేటట్లుగా ఆ పిల్ల చేసింది. తయాపహృత విజ్ఞానస్తత్కృత స్మరవిహ్వలః భవాన్యా అపి పశ్యంత్యాః గతహ్రీస్తత్పదం యయౌ.
మనం కథని గట్టిగా నిలబెట్టుకుందామని ఉన్న పదాలను ఉన్నట్లుగా చెప్పేసుకుంటున్నాం. పరమేశ్వరుని పట్టుకుని గతహ్రీహి భవాన్యాహ అపి పశ్యంత్యాహ అనుకుంటున్నాము. ఎక్కడో దీన్ని సరిగ్గా చివరిలో తాత్పర్యం చూసుకునేటప్పుడు ఎక్కడో బాగు చేసుకుందాము. అంతవరకు కథాగమనాన్ని నడిపించుకుందాం. సా తమాయాంతమాలోక్య వివస్త్రా వ్రీడితాభృశం నిలీయమానా వృక్షేషు హసంతి నాన్వతిష్ఠత. అక్కడ సీను అర్థమైంది కదా. ఆ పిల్ల పక్కకి జరిగింది. ఈ లోపల పరమేశ్వరుడేమో పట్టుకుందామని వెంట పడుతుంటే ఆ పిల్ల తమ ఆయాంతం ఆలోక్య పరమేశ్వరుడు వస్తున్నాడనే సంగతి చూసి వివస్త్ర బట్ట పక్కకి జరిగేసరికి వ్రీడితాభృశం ఇంకా సిగ్గుపడిపోయింది. సిగ్గు మొత్తం పీక్కి వెళ్ళిపోయింది. ఇంతవరకు అయితే కాస్త ఈషద్వ్రీడత ఏదో కొంచెం సిగ్గుతో చూసింది. ఇప్పుడైతే బాగా సిగ్గు చూపించింది. ఎంత సిగ్గు అంటే నిలీయమానా వృక్షేషు అక్కడ ఉండే చెట్ల దాపుకి వెళ్ళిపోతూ, ఒక చెట్టు దాపుకి కాదు, రకరకాల చెట్లుంటే ఆ చెట్ల వెనకాల దాక్కుంటూ తన సిగ్గును పాపం ప్రదర్శించింది. ఆ సిగ్గును ప్రదర్శించింది అనుకోవడం ఎందుకు, సిగ్గుపడింది అనుకోవచ్చు కదా. ప్రదర్శించింది. హసంతి నవ్వుతూ ఆ నవ్వు ఈయనకి వినిపించేటట్టు, పరమేశ్వరుడికి వినిపించేటట్లు ఆ నవ్వుతూ ఆయన ఇంకా కూడా ఆశపడి ఆవిడ వెంటపడేటట్టు చేసి హసంతి నిలీయమానా వృక్షేషు నాన్వతిష్ఠత ఒక చోట ఉండకుండా చెట్ల వెనకాల దాక్కుంటూ పరిగెత్తింది. పరమేశ్వరుడు రావటం ఈ పిల్ల చూసింది. చూసి ఎక్కువ సిగ్గుపడింది. అసలే కాస్త పిల్లగాలికి బట్ట పక్కకి చెదిరిందేమో, మళ్ళీ దాన్ని తిరిగి సర్దుకోవడం ఈ అమ్మాయి కుదరలేదో ఏం పాడో, అందువల్ల ఇంకా ఎక్కువ సిగ్గుపడి ఆ సిగ్గుతో అడుగులు వేగంగా వేస్తూ అక్కడ ఉండే చెట్ల చాటున దాక్కోవటం మొదలుపెట్టింది. ఆ చెట్ల చాటును దాక్కోవటంలో నవ్వుతూ చెట్టు చాటుకు తిరుగుతూ ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి అలా తిరుగుతూ ఉంది. ఇంకా పరమేశ్వరుణ్ణి రెచ్చగొట్టే పనులే చేసింది. సా తమాయాంతమాలోక్య వివస్త్రా వ్రీడితాభృశం నిలీయమానా వృక్షేషు హసంతి నాన్వతిష్ఠత. తామన్వగచ్చద్ భగవాన్ భవః ప్రముషితేంద్రియః కామస్య చ వశం నీతః కరేణుమివ యూథపః. తామన్వగచ్చద్ భగవాన్ పరమేశ్వరుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టాడు. భవః సాక్షాత్తుగా భవుడు అంటే ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన వాడు ఆయన. ప్రముషితేంద్రియ ఆయనకి ఏమీ మనస్సు అనేది అదుపులో లేనే లేదు. మనస్సు మొత్తం ఆ అమ్మాయి వశంలోకి వెళ్ళిపోయింది, లేదా ఆ అమ్మాయి ఈయన యొక్క హృదయాన్ని కొలగొట్టేసేసింది. ప్రముషితేంద్రియ. దాంతో కామస్యచ వశం నీత, కామానికి ఈయన దాసుడైపోయాడు, లేదా కామవశుడైపోయాడు. అయిపోయి కరేణుమివ యూథప, బాగా మదమెక్కిన ఏనుగు లేదా ఏనుగు గుంపుల నాయకుడైనటువంటి మగ ఏనుగు ఒక ఆడ ఏనుగుని ఎలాగైతే వెంటాడుతుందో అలా వెంటాడటం ప్రారంభించాడు. జంతువుల్లో ఏనుగుల వేట కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది. ఏనుగుల వేట కొంచెం చూడడానికి ఇదిగా కూడా ఉంటుంది. అసలు వాటి శరీరం పెద్ద పెద్ద శరీరాలు కదా, అందువల్ల శరీరం పెద్దది, వాటి తీరు కూడా విచిత్రమైన తీరు, వాటి బలం కూడా కొంచెం ఎక్కువ బలం. అందువల్ల మగ ఏనుగు గనక మదం ఎక్కితే ఆడ ఏనుగుల్ని వెంటపడి వేధిస్తాయి అవి. అలా వెంటబడి వేధిస్తున్నట్లుగా ఆడ ఏనుగు వెంటపడ్డ మగ ఏనుగులాగా ఈ అమ్మాయి వెంట, ఈ పిల్ల వెంట పరమేశ్వరుడు పడుతూనే ఉన్నాడు. పరమేశ్వరుడు తన మనస్సును కోల్పోయాడు, లేదా పరమేశ్వరుడి మనస్సుని ఈ పిల్ల కొల్లగొట్టేసింది అనే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. దానితోడు పరమేశ్వరుడు కామవశుడైపోయాడు అనే పరిస్థితి కూడా కనిపిస్తోంది. తామన్వగచ్చద్ భగవాన్ భవః ప్రముషితేంద్రియ కామస్య చ వశం నీతః కరేణుమివ యూథపః. సోనువ్రజ్యాతి వేగేన గృహీత్వా నిచ్చతీం స్త్రియం కేశబంధ ఉపానీయ బాహుభ్యాం పరిషస్వజే. ఈ చేజింగ్ కాసేపు జరిగింది. ఈ సందర్భంలో చేజింగ్ అంటారో అంటారో తెలియదు, కానీ ఏదో చేయటం అనేది జరిగింది. కొంతసేపు ఈ ఆట సాగింది. ఆ పిల్ల నవ్వుకుంటూ చెట్ల చాటును దాక్కోవటం, ఈయనేమో ఆ పిల్లని పట్టుకోవడానికి పరిగెత్తటం అనేది జరిగింది. ఈ మధ్యలో ఈయనకి ఇంకా పరమేశ్వరుడికి ఆగలేదు. దాంతో సహా అనువ్రజ్య అతివేగేన, వేగం పెంచి
పిల్ల తాలూకు జుట్టును దొరకపుచ్చుకున్నాడు, వెంట్రుకల్ని దొరకపుచ్చుకున్నాడు. వెనక నుంచి కదా పట్టుకుంటాడు, అంటే ఆవిడ ముందు పరిగెత్తుతుంది, వెనక ముందు పట్టుకోవడం, ఆ పట్టుకోవడంలో జుట్టు పట్టుకున్నాడు. ముందు జుట్టు కేశబంధ ఉపానీయ గృహీత్వ, ఆ జుట్టు పట్టుకుని కొంచెం లాగి ఆ పిల్లని పట్టేసుకుని ఆ పిల్లని బాహుభ్యాం పరిషస్వజే, గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ కౌగలించుకోవటంలో అంతవరకు నవ్వుతూ ఎంకరేజ్ చేసిన ఈ పిల్ల కాస్త అనిచ్చతీం శ్రీ వద్దు అన్నట్టుగా కాసేపు నటించింది. ఈ చేజింగ్ కాసేపు జరిగేసరికి పరమేశ్వరుడు వేగం పెంచాడు. వేగం పెంచి ఆ పిల్లని దొరకపుచ్చుకున్నాడు. దొరకపుచ్చుకోవటంలో వెనకాల జుట్టు దొరకపుచ్చుకుని దాన్ని కొంచెం సుతారంగానే, మరీ బలంగా గుంజేయడు కదా, శత్రువుల మీద పడ్డట్టు లాగేసి మెడ విరిగేట్లు అంత చేయడు కదా, నిదానంగానే పట్టుకున్నాడు, తిప్పి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలించుకోవటం దాకా వచ్చేసరికి ఇష్టం లేనట్లుగా కాసేపు మొహం పెట్టింది. ఇష్టం లేనట్టు ఆవిడ మొహం పెట్టింది. సోనువ్రజ్యాతి వేగేన గృహీత్వా నిచ్చతీం స్త్రియం కేశబంధ ఉపానీయ బాహుభ్యాం పరిషస్వజే. సోపగూఢా భగవతా కరిణా కరిణీయథ ఇతస్తతః ప్రసర్పంతి విప్రకీర్ణ శిరోరుహ. సోపగూఢ, ఈయన కావలించేసేసుకున్నాడు. భగవత పరమేశ్వరుడు ఈయన్ని కావలించుకున్నాడు. ఎలా అంటే కరిణా కరిణీయథ, మగ ఏనుగుకి దొరికిన ఆడ ఏనుగులాగా ఈవిడ పరిస్థితి తయారైంది. కానీ మగ ఏనుగు దొరికితే మాత్రం ఆడ ఏనుగు వెంటనే లొంగిపోతుందా? పోదు కదా. అందువల్ల ఇతస్తతః ప్రసర్పంతి, అక్కడ ఏనుగు తప్పించుకున్నట్లుగా ఈవిడ కూడా ఎలాగోలాగా ఆ బిగి కౌగిలి నుంచి తప్పించుకుని ఇటు అటు పారిపోసాగింది. ఈసారి మాత్రం విప్రకీర్ణ శిరోరుహ, ఇందాక పరమేశ్వరుడు పట్టుకున్నప్పుడు ముడి విడిపడిపోయింది కదా, ఆ విడిపడిపోయిన ముడిని మళ్ళీ సర్దుకోలేదు. హడావిడిలో ఉంది కాబట్టి సర్దుకోలేదు అనే సీన్ క్రియేట్ చేసింది. ఇందాక ఆటలో ఉన్నప్పుడు ఎడం చేత్తో సర్దుకుంటూ వచ్చింది, కానీ ఇప్పుడు మాత్రం విప్రకీర్ణ శిరోరుహ, అసలు వీటిని సర్దుకోలేదు, కేశాల్ని సర్దుకోలేదు. పరమేశ్వరుడు గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎంత గట్టిగా అంటే మగ ఏనుగు ఆడ ఏనుగును గనక దొరికితే ఎలాగైతే గట్టిగా పట్టుకుంటుందో అంత గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే ఈడేమో ఆయన బిగి కౌగిలి నుంచి తప్పించుకుని ఇటు అటు పారిపోతోంది. ఇతస్తతః ప్రసర్పంతి, పారిపోతూ ఇందాక పరమేశ్వరుడు జుట్టు పట్టుకున్నప్పుడు వీడిన ముడిని మళ్ళీ వేసుకోవటం అనేది పెట్టుకోలేదు. సోపగూఢా భగవతా కరిణా కరిణీయథ ఇతస్తతః ప్రసర్పంతి విప్రకీర్ణ శిరోరుహ. ఆత్మానం మోచయిత్వాంగ సురర్షభ భుజాంతరాత్ ప్రాద్రవత్సా పృథుశ్రోణి మాయాదేవ వినిర్మిత. ఎలాగోలాగా ఈసారి గట్టిగా విదిలించుకుంది. 2-3 సార్లు ఇలా జరిగినట్లుంది. విడిపించుకుంది. ఆత్మానం మోచయిత్వ, ఎక్కడి నుంచి విడిపించుకుంది? సురర్షభ భుజాంతరాత్, ఆ పరమేశ్వరుడి యొక్క 2 భుజాల నుంచి తప్పించుకుంది. ఆయన ఏమి తక్కువ అడుగాడు. పరమేశ్వరుడు మంచి దిట్టంగా ఉండే మనిషి. సురర్షభ, దేవతల్లో కల్లా శ్రేష్ఠుడు. ఆయనకి మంచి ధనుర్ధరుడు అని పేరుంది, మంచి వీరుడని పేరుంది. యుద్ధాలకి తక్కువ వెళ్తాడు కానీ మంచి వీరుడని పేరుంది. అలాంటి మంచి వీరుడి తాలూకు భుజాల మధ్య నుంచి, ఆ కౌగిలి నుంచి కష్టం మీద తప్పించుకుని కొంత దూరం ఇటు అటు నడుస్తున్నట్లుగా నటించింది కదా. ఈసారి ప్రాద్రవత్, దూరంగా పారిపోయింది. పృథుశ్రోణి, అందమైన శరీరం కలిగినటువంటి ఆ పిల్ల కాదు, మాయాదేవ వినిర్మిత, ఆ పరమేశ్వరుడు లేదా పరమాత్మ శ్రీమన్మహావిష్ణువు సృష్టి చేసినటువంటి మాయామయమైనటువంటి రూపం పారిపోయింది. మాయాదేవ వినిర్మిత. పరమేశ్వరుడు గట్టిగా కౌగిలించుకుంటుంటే ఆ కౌగిలి నుంచి కష్టం మీద ఈ పిల్ల బయటపడి ఆయనకి దొరకకుండా దూరంగా పారిపోయింది. ఎవరు అంటే పరమేశ్వరుడి యొక్క, ఆ పరమాత్మ యొక్క మాయారూపం. ఆ పరమాత్మ తన మాయాశక్తితో సృష్టించినటువంటి ఈ స్త్రీ రూపం, ఆ స్త్రీ రూపం కాస్త పారిపోయింది. ఆత్మానం మోచయిత్వాంగ సురర్షభ భుజాంతరాత్ ప్రాద్రవత్ సా పృథుశ్రోణి మాయాదేవ వినిర్మిత. తస్యాసౌ పదవీం రుద్రః విష్ణోరద్భుతకర్మణః ప్రత్యపద్యత కామేన వైరిణేవ వినిర్జితః.
పారిపోవటం ఆవిడికి వస్తే పట్టుకోవటం ఈయనకి రాకపోయిందా? దాంతో తస్యాసౌ ఆ మాయా తాలూకు రూపాన్ని, తస్యాసౌ పదవీం రుద్ర శ్రీరుద్రుడు విష్ణోరద్భుతకర్మణ ఏదో చాలా ఆశ్చర్యకరమైన పనులు చేయగలిగినటువంటి శ్రీమన్మహావిష్ణువు యొక్క ఈ అద్భుతమైన రూపాన్ని ప్రత్యపద్యత దగ్గరికి వెళ్ళి పట్టేసుకున్నాడు. కామేన వైరిణా ఇవ వినిర్జిత చాలా తనకు శత్రువైనటువంటి మన్మథుడే ఈయన్ని గెలిచేశాడేమో, మన్మథుడు పరమేశ్వరుడి మీద గెలిచాడేమో అన్నట్లుగా వైరిణ ఇవ వినిర్జిత ఇవ గెలిచాడేమో అన్నట్లుగా మొత్తం తనకున్నది కామమే అన్నట్లుగా ప్రదర్శిస్తూ ఈవిడ్ని పట్టేసుకున్నాడు. తస్యాసౌ పదవీం రుద్రో విష్ణోరద్భుతకర్మణ ప్రత్యపద్యత కామేన వైరిణేవ వినిర్జిత అని శ్రీశుకుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూసుకుందాము. ఇందులో పరమేశ్వరుడు నిజంగానే మన్మథుడి బాధకు గురయ్యాడా లేదా ఇంకో రకమా అనే సంగతి తేల్చుకోవాల్సింది తర్వాత చివరిలో తేల్చుకోవాలని అనుకున్నాం కదా. దానికంటే ముందు స్త్రీని వర్ణించుకోవడం ఎందుకు? అందులో శ్లోకాల్లో ఒకవేళ స్త్రీ వర్ణన ఉన్నా సరే మనం ఎందుకు అంత విపులంగా వర్ణించుకోవాలి? అందులోనూ శ్లోకం ఒకసారి చెప్పేసి మళ్ళీ తెలుగులో దాని తాత్పర్యం మొత్తం విడిగా చెప్పేసి ఇంత ఎందుకు చేయాలి అని ప్రశ్న వస్తుంది. కానీ ఒకటే సమాధానం, మామూలుగా అయితే స్త్రీ వర్ణన అనేది మంచిది కాదు. అందులోనూ సభ్యుల్లో కూర్చున్నప్పుడు స్త్రీ వర్ణన అనేది సభ్యత కాదు. అది కావ్యాలకి వాటికి చెందిందే కానీ మనలాంటి వాళ్ళకి, అందులో తత్వాన్ని అందుకోదలుచుకున్న వాళ్ళకి స్త్రీ వర్ణన అనేది అంత గొప్పదేం కాదు. ఆ విషయం శ్రీశుకుల వారికి కూడా తెలుసు. ఆయన తత్వం చెప్పడానికే భాగవతం మొదలుపెట్టారు కానీ ఏవో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి కథలు కాకరకాయలు చెప్పి పూర్తి చేద్దామని అయితే కాదు. మరి అంత తత్వం చెప్దామనుకున్న శ్రీశుకుల వారు స్త్రీ వర్ణన ఎందుకు చేస్తున్నారు అంటే, మామూలు స్త్రీ వర్ణన చేయటం అనేది తప్పైతే అవ్వచ్చు, కానీ శ్రీమన్మహావిష్ణువు లేదా పరమాత్మ స్త్రీ రూపాన్ని ధరించి వస్తే ఆ రూపాన్ని వర్ణించుకోవడంలో తప్పేముంటుంది? మనం పరమాత్మ తాలూకు ఒక రూపాన్నే కదా వర్ణించుకుంటున్నాము. పరమాత్మ ఏ రూపాన్ని ధరించినా ఆ రూపం అందంగా ఉంటుంది. పరమాత్మ యొక్క సగుణమైనటువంటి ఏ రూపమైనా సరే అది అందంగా ఉంటుంది. 4 భుజాలు వేసుకొచ్చినా, 8 భుజాలతో ఆయుధాలు పట్టుకొచ్చినా, ఆయుధాలతో సంబంధం లేకుండా ఆడపిల్ల వేషం వేసుకొచ్చినా, ఎలా వచ్చినా సరే ఆయన రూపం అనేది అందంగానే ఉంటుంది. ఆ అందమే మన మనసుల్లో నిలబడాలి. ఆ అందం మీద మాత్రమే మన బుద్ధి ఉండాలి తప్ప భౌతికమైనటువంటి అందచందాల మీద కాదు అనే అభిప్రాయం శ్రీశుకుల వారికి ఉన్నట్లే కదా కనిపిస్తోంది. కాబట్టి వారి అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంకా మనం తక్కువ వర్ణనం చేసుకున్నాము, ఇంకా ఎక్కువగా వర్ణనం చేసుకుని ఉండాలి. ఆవర్తనోద్వర్త కంపిత స్తన లాంటి శ్లోకాలని ఇంకా ఎక్కువగా చేసుకుని ఉండాలి. దాన్ని ఇంకా సాగదీసుకుని చూసుకుని ఉండాలి. మన దృష్టి మొత్తం ఆయన యొక్క రూపం మీద, ఆయన యొక్క అందం మీదే నిలబడేటట్లుగా మనం వర్ణన చేసుకుని ఉండాలి. ఆ పద్ధతి, ఆ స్టాండర్డ్ ప్రకారం చూస్తే మనం చాలా తక్కువగా చేసుకున్నది మాత్రం ఇందుకే చేసుకున్నాము. మన యొక్క దృష్టి భౌతికమైన అందచందాల మీద కాకుండా ఆ పరమాత్మ తాలూకు సగుణం తాలూకు అందచందాల మీదే ఉండాలి అనే దృష్టితో చేసుకున్నాము. ఆ దృష్టిని ప్రధానంగా ఉంచుకునే ఈ రోజుకి మనం ఆపేసుకుందాము. పైన జరిగింది ఏంటి, దాని తాత్పర్యం ఏంటి అనే సంగతి పైన అధ్యయనం మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒకసారి నిర్ణయించుకుందాము. ఇప్పటికీ మన దృష్టి, మన మానసిక స్థితి, ఆలోచనలు ఇవన్నీ కూడా భౌతికమైన అందచందాల మీద కంటే పరమాత్మ తాలూకు సగుణ రూపం యొక్క అందచందాల మీద ఎక్కువ ఉండాలి అని ఆ భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మనే భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ద్వాదశాధ్యాయే శ్లోకాః. తతో దదర్శోపవనే వరస్త్రియం విచిత్రపుష్పారుణపల్లవద్రుమే విక్రీడతీం కందుకలీలయాలసత్ దుకూలపర్యస్తనితంబమేఖలాం. ఆవర్తనోద్వర్తన కంపితస్తన ప్రకృష్టహారోరుభరైః
పదే పదే ప్రభజ్యమానామివ మధ్యతశ్చలత్ పదప్రవాళం నయతీం తతస్తతః దిక్షు భ్రమత్ కందుకచాపలైర్భృశం ప్రోద్విగ్నతారాయతలోలలోచనాం స్వకర్ణవిభ్రాజితకుండలోల్లసత్ కపోలనీలాలకమండితాననాం శిలథద్దుకూలం కబరీంచ విచ్యుతాం సన్నహ్యతీం వామకరేణ వల్గునా వినిఘ్నతీమన్యకరేణ కందుకం విమోహయంతీం జగదాత్మమాయయా తాం వీక్ష్య దేవ ఇతి కందుకలీలయేషత్ వ్రీడాస్ఫుట స్మిత విసృష్ట కటాక్షముష్టః స్త్రీప్రేక్షణ ప్రతిసమీక్షణ విహ్వలాత్మా నాత్మానమంతిక ఉమాం స్వగణాంశ్చ వేద తస్యాః కరాగ్రాత్ సతు కందుకో యదా గతో విదూరంతమనువ్రజత్ స్త్రియాః వాసః ససూత్రం లఘుమారుతో హరత్ భవస్య దేవస్య కిలానుపశ్యతః ఏవం తాం రుచిరాపాంగీం దర్శనీయాం మనోరమాం దృష్ట్వా తస్యాం మనశ్చక్రే విషజ్యంత్యాం భవః కిల తయాపహృత విజ్ఞానః తత్కృతస్మర విహ్వలః భవాన్యా అపి పశ్యంత్యాః గతహ్రీస్తత్పదం యయౌ సాతమాయాంతమాలోక్య వివస్త్రావ్రీడితా భృశం నిలీయమానా వృక్షేషు హసంతీ నాన్వతిష్ఠత తామన్వగచ్చద్భగవాన్ భవః ప్రముషితేంద్రియః కామస్య చ వశం నీతః కరేణుమివ యూథపః సోనువ్రజ్యాతి వేగేన గృహీత్వా నిచ్చతీం స్త్రియం కేశబంధ ఉపానీయ బాహుభ్యాం పరిషస్వజే సోపగూఢా భగవతా కరిణా కరిణీ యథా ఇతస్తతః ప్రసర్పంతి విప్రకీర్ణశిరోరుహ ఆత్మానం మోచయిత్వాంగ సురర్షభభుజాంతరాత్ ప్రాద్రవత్సా పృథుశ్రోణి మాయాదేవ వినిర్మిత తస్యాసౌ పదవీం రుద్రః విష్ణోరద్భుతకర్మణః ప్రత్యపద్యత కామేన వైరిణేవ వినిర్జితః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ద్వాదశాధ్యాయే శ్లోకాః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.